వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, అన్నం ఎంత తక్కువ తింటే ఆరోగ్యానికి అంత మంచిది అని ఈ తరం జనరేషన్‌తో పాటు డైట్ చేసేవాళ్ళు ఆలోచిస్తున్నారు. డయాబెటిక్ బారిన పడేవాళ్ళు అదే ఆలోచన, డయాబెటిక్స్ రాకుండా ఉండాలి అంటే కూడా అదే ఆలోచన. కానీ ఆ ఆలోచనకి చెక్ పెడుతూ డిజైన్డ్ రైస్ మార్కెట్‌లో రేపు విడుదల కాబోతుంది. సో, డిజైన్డ్ రైస్ ఏంది? అండ్ ఇదొక కొత్త రకం మార్కెట్. అండ్ దాంతో పాటు జనాలను అట్రాక్ట్ చేయడానికి జోబుల్లో డబ్బులు ఖర్చు చేయించడానికి మాత్రమే ఈ రైస్‌ని ప్రవేశపెడుతున్నారు అని అనుకోకండి. ఎందుకంటే దీనిపైన శాస్త్రవేత్తలు ఎన్నో సంవత్సరాల పరిశోధనలు చేసిన తర్వాత ఏదైతే రైస్ దూరం పెట్టడానికి కారణం ఏంటి? అండ్ డయాబెటిక్స్ పేషెంట్ రైస్ తక్కువ తినడం వల్ల అండ్ వాళ్ళకి సంబంధించిన పరిస్థితులు ఎలా ఉంటాయి? సో, వీటన్నిటిపైన అధ్యయనం చేసిన తర్వాతనే ఈ రైస్‌కి సంబంధించి ఒక స్పెషల్ వైల్డ్ వెరైటీ అనుకోవచ్చు అండ్ డిజైన్ రైస్‌ని ప్రవేశపెట్టబోతుంది. సో, ఇంతకీ ఆ డిజైన్డ్ రైస్ ఏంటి అని ఆలోచిస్తున్నారు గదా! సో, ఇన్ జనరల్‌గా రైస్ తినే క్వాంటిటీ అండ్ డైట్ చేసేవాళ్ళు రైస్‌లో ఉండే షుగర్ కావచ్చు అండ్ దాంతో పాటు గ్లైకాలిక్ ఇండెక్స్ శాతం ఎక్కువ ఉండడం కావచ్చు. దీనివల్ల రైస్‌లో ప్రోటీన్స్ కావచ్చు, న్యూట్రియంట్స్ ఉండకపోవడం కావచ్చు. ఇవన్నీ కారణాలతో రైస్‌ని దూరం పెడతారు. సో, ఇదే గమనించిన శాస్త్రవేత్తలు ఇప్పుడు డిజైన్డ్ రైస్‌ని ప్రవేశపెట్టారు. సో, ఈ డిజైన్ రైస్‌లో మల్టీ న్యూట్రియంట్స్ ఉండడం అండ్ గ్లైకాలిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం, ఐరన్, కాల్షియం లాంటివి కూడా ఈ రైస్‌లో ఉండడం ఈ డిజైన్ రైస్ ప్రత్యేకత. సో, ఈ రైస్‌ని కనిపెట్టడంతో పాటు రేపు అఫీషియల్‌గా ఢిల్లీ మార్కెట్‌లో కూడా దీన్ని ప్రవేశపెట్టబోతున్నారు. ఇంతకీ ఈ రైస్ పైన జరిగిన ప్రయోగాలు ఎవరు అని ఆలోచిస్తున్నారు కదా! సో, ఈ రైస్‌కి సంబంధించి సిఎస్ఐఆర్, ఎన్ఐఐఎస్టీ అనే సంస్థ ఈ 2 కనెక్టివిటీలో దీనిపైన ప్రయోగం చేసింది. ల్యాబ్ టు మార్కెట్ అనే పేరు పైన రేపు ఢిల్లీలో ఈ రైస్‌ని మార్కెట్‌లో ప్రవేశపెట్టబోతున్నారు. సో, ఈ రైస్ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అండ్ డయాబెటిక్ పేషెంట్ నుంచి డైట్ చేసే వరకు రైస్ అమ్మో వద్దు అనుకునే వాళ్ళకి పోషకాలతో నిండి మల్టీ న్యూట్రియంట్స్‌తో నిండిన రైస్ మీల్స్, డిన్నర్ అండ్ దాంతో పాటు రైస్‌లో ఎన్ని వెరైటీస్ చేసుకోవాలి అని అనుకుని ఆశపడే వాళ్ళందరికి కూడా ఈ డిజైన్డ్ రైస్ ఒక కొత్త రుచిని చూపించబోతుంది.